నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ డాక్స్. రైతన్నలారా చూడండి, మా టమాటా చెట్లకైతే ఈ రోజుకి 75 రోజులు రైతన్నలారా. కాత మాత్రం విపరీతంగా కాసింది. నేను వాడిన ఎరువుల యాజమాన్యం, ఆర్గానిక్ మెథడ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే 10 మంది రైతులకు తెలియజేయండి. చూడండి, గుచ్చులుగా కాసింది. సాహిత్ 3-4 ఇది. చూడండి, కాయలు మాత్రం గుచ్చులుగా ఉంది. ఈ రోజుకి 75 రోజులు అన్నమాట. బలం అయితే కొద్దిగా తక్కువ ఉంది, కానీ నేను వాడిన ఆర్గానిక్ మెథడ్లో మాత్రం సక్సెస్ అయితే అయ్యాను. చూడండి, క్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చెట్టు పెరగలేదు, కానీ కాసిన క్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను విట్రో కంపెనీ వారి తక్షణ 3 డోసులు వదిలినా 3 సార్లు 3 బాటిల్లో. తక్షణ వచ్చి కాస్ట్ 380 రూపాయలు అన్న. 1 లీటరు 100 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని 3 టైమ్స్ వదిలాను. తర్వాత 2 నెలల తర్వాత కాయలు షైనింగ్కి, సైజులకి నందక అనే ఆర్గానిక్ కూడా వాడాను. విట్రో లైఫ్ సైన్స్ వారిది. అది 650 రూపాయలు పర్ లీటరు. 100 లీటర్ వాటర్లో కలుపుకొని డ్రిప్పుల ద్వారా వదిలాను. స్టార్టింగ్లో కాంప్లెక్స్ డిఏపి వాడాను. కాత అయితే ఎక్సలెంట్గా అయింది. చూడండి, గుచ్చులుగా కాసింది. తర్వాత 20 రోజుల తర్వాత బెనివియా వాడాన్న స్ప్రేయింగ్కి. గ్రోత్ అయితే అప్పుడు ఎక్సలెంట్గా వచ్చింది. తర్వాత ఎందుకో కాస్త డల్ అయింది. అంటే దెబ్బెరు వాడకపోవడం